రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యం పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యాచరణ చేయాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2023-24 రబీలో 57,313 మంది రైతులు 1,32,159 ఎకరాల వరి పంట ఈ క్రాప్ కింద నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం 18 మండల స్థాయి సేకరణ కమిటీల ద్వారా 142 మిల్లులను గుర్తించి వాటికి కస్టోడియన్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించడం కోసం 2,310 మంది హమాలీలు, 355 వాహనాలను సిద్ధం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మిల్లర్లు ద్వారా బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి డెల్టా సిస్టమ్ పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో రబీ పంటకు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదని ధవళేశ్వరం కార్యాలయం చీఫ్ ఇంజనీర్ గోదావరి డెల్టా సిస్టమ్ ఆర్ సతీష్ కుమార్ తెలిపారు. గోదావరి నదిలో నీటి లభ్యత ప్రస్తుతం సమృద్ధిగా ఉందని, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సాగునీటికి గాని, తాగునీటికి గాని ఏ విధమైన ఇబ్బంది లేదని తెలియజేశారు. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలు గాయాల పడకుండా, మృతి చెందకుండా చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. చారిత్రాత్మకంగా ప్రసిద్దిగాంచిన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి రథోత్సవాన్ని 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేసి రథంపై కోరుకొండ పురవీధుల్లో రథోత్సవం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జిల్లాను క్షయరహిత తూర్పుగోదావరి జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ నివారణాధికారి ఎన్ వసుంధర పేర్కొన్నారు. ప్రపంచ టీబీ దినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో క్షయ నివారణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 109 పంచాయతీలు టీబీ ముక్త పంచాయతీలుగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మైకోబాక్టీరియం, ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే దానిని నివారించవచ్చునని పేర్కొన్నారు. గర్భం ధరించడానికి ముందుగాని, గర్భం ధరించిన తర్వాత గాని పుట్టబోయే బిడ్డ లింగ ఎంపిక నిర్ధారణకు ఎవరు సహకరించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పీసీపీఎన్డీటీ యాక్ట్, ఏసిటీ, మాతృ మరణాలు, శిశు మరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్ట ప్రకారం సంబంధిత గర్భిణీకి గాని, ఆమె బంధువులకు గాని పుట్టబోయే బిడ్డ లింగ వివరాలను వెల్లడించరాదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య ఉన్న గమన్ బ్రిడ్జిపై మరమ్మతులకు గురైన ప్రాంతాన్ని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గామన్ బ్రిడ్జికి చెందిన సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహణ సంస్థ 56-57 మధ్య స్పాన్ వద్ద సాంకేతికపరమైన లోపం గుర్తించడం జరిగిందని అన్నారు. వాహనాలు వెళ్తున్న క్రమంలో వైబ్రేషన్స్ అధిక స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో తక్షణ మరమ్మతులకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, కేవలం బేరింగులు మాత్రమే దెబ్బతినటం జరిగిందని, వంతెన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలియజేశారు. రాజకీయ పార్టీల అభ్యర్థుల అందచేసే అభ్యర్థన మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, కలెక్టరేట్ నందు వివిధ విభాగాలను ఏర్పాటు చేసి ఆయా విభాగాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి బృందం 1950 కాల్ సెంటర్, సి విజిల్, సువిధ, కంప్లైంట్ సెల్, కమాండ్ కంట్రోల్ కేంద్రం, ఖర్చుల అంచనా బృందం, మీడియా ధృవీకరణ మరియు పర్యవేక్షణ కమిటీ తదితర విభాగాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 236 లైసెన్స్ ఆయుధాల కోసం అవసరమైన అనుమతులను ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు.